హాయ్ అండి. ఈరోజు టమాటా రసం చేయబోతున్నా. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించుకుందాం. పెనం పెట్టుకుందాం. ఇవన్నీ 3 టమాటాలు, 1 గుంట చింతపండు, 4 ఎండుమిరగాయలు, జీలకర్ర, ధనియాలు, కందిపప్పు, మిరియాలు 2 స్పూన్లు వేసాను. 1 ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, 2 రెబ్బల కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని వేపుకుందాం. చారు దినుసులు ఇదిగోండి, చిన్నుల్లిపాయ వేసాను. ఇదిగోండి టమాటా ఈ విధంగా కోసుకొని మనం పాత్రలో వేసుకొని చింతపండు, కొద్దిగా పసుపు, సాల్టు అన్నీ వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వాటర్ పోసేసుకొని మూత పెట్టుకుందాం. హైలో పెట్టుకుందాం. ఇదిగోండి మిక్సీ పడుతున్నాయి పొడిని చూడండి. పొడి అయిపోయింది చారు పొడి. ఇదిగోండి టమాటా చింతపండు బాగా మగ్గిపోయింది. దించేసుకుందాం. వాటర్ పోసుకున్నాం దాంట్లో. ఇదిగోండి ఇంకొక డేక్షా పెట్టాను పొయ్యి మీద. ఉల్లిపాయలు వేసాను, తాలింపు దినుసులు వేసాను, కరివేపాకు వేసా. మొత్తం ఒకసారిగా చూడండి ఎట్లా ఎగుతున్నాయో ఒకసారి తిప్పుదాం. ఇదిగోండి రసం తీస్తున్నా చూడండి, చింతపండు రసం, టమాటా రసం. నూనె అయిపోయింది కాబట్టి రసం పోద్దాం. పోసాను చూడండి, ఉప్పు వేస్తున్నా తగినంత. హైలో పెట్టాను. బాగా ఒకసారి తిప్పి పొడేస్తున్నాను. పొడేసిన వెంటనే ఒకసారి తిప్పుదాం బాగా. ఉప్పు చూస్తున్నాడు మా అబ్బాయి, సూపర్ ఉందంట. ఇదిగోండి నేను కూడా ఉప్పు చూస్తున్నాను, సరిపోయిందండి. కొంచెం కారం వేస్తున్నా. ఒకసారి కలుపుకుందాం. బాగా తెరనిస్తే భలే ఉంటుందండి. ఎండాకాలం టమాటా రసం సూపర్ ఉంటుందండి. చూడండి ఈ విధంగా బాగా తెరిలిపోయింది. తెరిలింది బాగా తెరిలింది చూడండి. ఈ విధంగా చారు టమాటా రసం ఈ విధంగా బాగా తెరిలితే భలే రుచి వస్తుంది. ఇదిగోండి అన్నం వేసుకున్నా, కొద్దిగా రసం వేసుకున్నా చూడండి. దొండకాయ ఫ్రై చేసుకున్నా ముందుగానే నేను. చాలా బాగుంటుందండి రసం, దొండకాయ ఫ్రై. బాయ్ అండి.